నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. మరో ఏడాది కాలగమనంలో కలిసిపోయింది. ఎన్నో జ్ఞాపకాలు పదిలం చేస్తూ 2015 సెలవు తీసుకుంటోంది. ఈ ఏడాది మిగిల్చిన అనుభూతులు మదిలో పదిలం చేసుకుంటూ మరో కొత్త ఏడాదికి ప్రపంచం అపూర్వ స్వాగతం పలుకుతోంది. తారాజువ్వల వెలుగులో కాంతులేనుతున్న ఆకాశ హర్మ్యాల వేదికగా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. చేదు జ్ఞాపకాలు కాలగర్భంలోనే కలుపుతూ సరికొత్త ఆశయాలతో రేపటికి ఆహ్వానం పలుకుతున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వేడుకలకు సాక్షిగా నిలుస్తున్నారు. ఆ సందడి తెచ్చే కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించిన వినూత్న వివరాల సమాహారమే నేటి ఇది సంగతి. కొత్త సంవత్సరం ఈ మాట అనగానే గుర్తొచ్చేవి డిసెంబర్ 31, జనవరి 1లే. కాకపోతే ఈ 2 రోజులకు ఆవలా జరిగే సంబరాల గురించి తెలిసింది తక్కువ మందికే. అంతేనా, జనవరి 1 వచ్చే కొత్త ఏడాదిని ఒక్కో దేశం ఒక్కోలా జరుపుకుంటుంది. వాళ్ళ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఆనందాల్లో మునిగి తేలుతారు. అలా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో జనవరి 1తో పాటు ఆయా దేశాల సంప్రదాయాల ప్రకారం నూతన సంవత్సరానికి ఏ విధంగా స్వాగతం పలుకుతారో ఒకసారి తెలుసుకుందాం. నూతన సంవత్సరానికి తొలి స్వాగతం పలికేది న్యూజిలాండ్లోని సమోవా దీవులు, ఆ తర్వాత ఆస్ట్రేలియా, రష్యాలోని కొన్ని ప్రాంతాలు, భారత్, జర్మనీ, చివరిగా అమెరికాలోని సమోవా దీవులు. న్యూ ఇయర్ అనగానే అమెరికానే అందరికీ గుర్తొస్తుంది. అంత గొప్పగా జరుగుతాయి కొత్త సంవత్సరం వేడుకలు. రోడ్లపై యువత, వాహనాలు హోరెత్తిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతారు. ఫుట్బాల్ టోర్నమెంట్లు జరుగుతాయి. దేశం మొత్తం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఆ ఆట చూస్తూ కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడం 1916 నుంచి ఒక ఆనవాయితీగా వస్తోంది. 1907 నుంచి టైమ్ స్క్వేర్ దగ్గర డ్రాప్ బాల్ పేరిట తయారు చేసిన ప్రత్యేకమైన బంతిని 11:59 జారవిడుస్తారు. లక్షల మంది ఆ క్షణాన టైమ్ స్క్వేర్ దగ్గర గుమికూడి ఉంటారు. శ్వేత్ సౌధంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. బ్రిటన్లో వేడుకలంటే లండన్లోని థేమ్స్ తీరంలో జరిగేవే. సరిగ్గా సమయం అర్ధరాత్రి 12 గంటలు కాగానే ఆకాశం మొత్తం బాణసంచా వెలుగుల్లో సప్తవర్ణ శోభితమవుతుంది. ఆ ప్రాంతమంతా హ్యాపీ న్యూ ఇయర్ నినాదాలతో మార్మోగుతుంది. బ్రిటన్ వేడుకల్లో ఒక ఆచారముంది. దాని పేరే ఫస్ట్ ఫుటింగ్. అర్ధరాత్రి దాటాక కొందరి ఇళ్లకు అందమైన నల్లని జుట్టు కలిగిన వ్యక్తి బ్రెడ్, మద్యం తీసుకుని సింహద్వారం ద్వారా లోపలికి వచ్చి వేడుక ముగిశాక వెనుక ద్వారం నుంచి బయటకు వెళ్తాడు. వచ్చిన వ్యక్తి ఆ ఇంటికి అదృష్టాన్ని మోసుకొస్తాడని బ్రిటన్ల విశ్వాసం. చైనాలో లూనార్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సర వేడుకలు జనవరి సగం నుంచి ఫిబ్రవరి మొదటి భాగం ముగిసేలోపు ఏదో ఒక రోజున జరుగుతాయి. యో ఆన్ తన్ పేరిట ఈ వేడుక జరుగుతుంది. ఈ వేడుకలు దాదాపు 15 రోజులు కొనసాగుతాయి.
బంధువులు ఇళ్లకు వచ్చి ఎర్రని సంచిలో డబ్బులు ఇస్తారు. పద్దెనిమిది 1873కు పూర్వం జపాన్లో కూడా లూనార్ క్యాలెండర్ ప్రకారమే జరిగేవి. ఆ తర్వాత నుంచి జనవరి 1నే నూతన సంవత్సరం జరుపుకుంటున్నారు. ఆ రోజు జపాన్ వాసులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. గుళ్ళో గంటలు 108 సార్లు మోగిస్తారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బిగ్గరగా నవ్వుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. ఇళ్లను అందంగా అలంకరిస్తారు. ఫ్రాన్స్లో కొత్త సంవత్సర వేడుకలు రెవైలియన్ పేరిట ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు ప్రభుత్వ సెలవు దినం. ఇళ్లన్నీ బంధుమిత్రులతో సందడిగా మారతాయి. దేశం మొత్తం బాణసంచా వెలుగులు పూస్తాయి. డెన్మార్క్లో పెద్ద ముళ్ళు 12 మీదకు వచ్చినప్పుడు అందరూ ఇళ్లల్లో కుర్చీల మీద నిలబడి కిందకు దూకుతారు. అలా చేయడం వల్ల వాళ్లలో ఉన్న దుష్టశక్తులు దూరమవుతాయని నమ్మకం. అంతేకాదు, ఇంట్లో ఉన్న పాత వస్తువులు ప్రధాన ద్వారం నుంచి బయటపడేస్తారు. గ్రీకు దేశస్థులు కొత్త సంవత్సరాదిని ఘనంగా నిర్వహించుకుంటారు. ఆ రోజున వాళ్ల పూర్వీకుడు సెయింట్ బాసిల్ జన్మదినం కూడా. అందుకే ఆ రోజుని బాసిల్ డేగా కూడా పిలుస్తారు. గ్రీకు కుటుంబాలన్నీ ఒకచోట చేరి ఉల్లాసంగా గడుపుతాయి. బాగా కలిపిన పిండిలో నాణం దాస్తారు. అది అదృష్టం తీసుకొస్తుందని వాళ్ల నమ్మకం. స్పెయిన్లో సమయం రాత్రి 12 అవగానే 12 ద్రాక్ష పళ్లు తినడం ఆనవాయితీ. ప్రతి పండు 1 నెలకు సమానం. 12 పండ్లు తింటే ఏడాదంతా శుభంగా ఉంటుందని వాళ్ల నమ్మకం. స్కాట్లాండ్లో కొత్త సంవత్సరాన్ని హాగ్మొనాయ్ పేరుతో పిలుస్తారు. తారు డబ్బాలను రోడ్డుపై మండిస్తారు. అలా చేస్తే పాత సంవత్సరం కాలిపోయి ఆ వెలుగుల్లో కొత్త సంవత్సరం కొత్త కాంతులు తీసుకొస్తుందని స్కాటిష్ల నమ్మకం. We have traveled land and sea, but as long as you take it, it's a shot in the dark, but I'll make it. Knowing that I hope you can't shame me when I am with శ్రీలంకలో ఏప్రిల్లో అలూత్ అవరుధు పేరుతో కొత్త సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఆ సమయంలో ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిండి వంటలు చేసుకుని తినడం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, మూలికా స్నానం వంటివి లంకేయుల సంప్రదాయాల్లో భాగం.
గుండ్రని వస్తువులు శుభ సూచకాలని ఫిలిప్పైన్స్ వాసుల నమ్మకం. అందుకే కొత్త సంవత్సరం రోజున గుండ్రని ఆకారంలో ఉండే ఫలాలు, పిండి వంటలు డైనింగ్ టేబుల్ పై పేర్చుతారు. అలా చేయడం వల్ల జీవితాల్లో సంతోషాలు విరబూస్తాయని వాళ్ల నమ్మకం. బ్రెజిల్లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జరిగే బీచ్ సంబరాలే కాదు, బ్రెజిలియన్ల సంప్రదాయ వేడుకలు కూడా ఆకట్టుకుంటాయి. లెమెంజా అనే సముద్ర దేవతకి రియో డి జెనెరోలోని కోపాకబనా బీచ్ లో కొవ్వొత్తులు వెలిగించి దేవతను ఆరాధిస్తూ కొత్త సంవత్సరాదికి ఘనంగా స్వాగతం పలుకుతారు. ఆస్ట్రేలియన్లు బాణసంచా పేలుస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. సిడ్నీ హార్బర్ ఈ వేడుకల్లో మిరుమిట్లు గొలుపుతూ దర్శనమిస్తుంది. జర్మన్లు కొత్త సంవత్సర రోజున ఏదైనా లోహాన్ని కరిగించి నీటిలో పోస్తారు. అది నీటిలో పడిన తర్వాత వచ్చే ఆకారాన్ని బట్టి కొత్త సంవత్సరం వాళ్లకు ఏ విధంగా ఉండనుందో ఊహిస్తారు. జర్మన్ కుటుంబాలు అర్ధరాత్రి 12 దాటాక సహపంక్తి భోజనాలు చేస్తాయి. నూతన సంవత్సర వేడుకల వేళ ప్రతి దేశం ఇతర దేశాలను అనుకరిస్తున్నా తమవైన సంప్రదాయాలు మాత్రం విడవడం లేదు. Iată acum defilează ceata urșilor de la Tostiana. Domnul primar a ajuns mai... వైవిధ్య భారతం భిన్న సంస్కృతులకు సంప్రదాయాలకు చిరునామా. ఆచార వ్యవహారాల్లో అడుగడుగునా వైరుధ్యాలు కనిపిస్తుంటాయి. అందుకే ఏడాదంతా పండుగ వాతావరణమే. గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఏటా జనవరి 1న కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే భారతీయులు స్థానిక సంప్రదాయాలను వదులుకోరు. వివిధ రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఉగాది తెలుగువారి సొంత పండుగ. మొత్తం 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. ప్రభవ విభవతో మొదలై క్షయ వరకు పేర్లు ఉంటాయి. ప్రతి ఉగాదికో కొత్త ఏడాది. ఆ రోజు తెలుగులోగిళ్లన్నీ బొమ్మరిళ్లను తలపిస్తాయి. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతారు. షడ్రుచులు కలగలిసిన ఉగాది పచ్చడి తింటారు. దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. మనకు ఉగాది రోజునే కన్నడ నాట కూడా కొత్త ఏడాది మొదలవుతుంది. తమిళనాట ఏటా తమిళ నెల చిత్తిరైలో పుత్తాండు పేరుతో కొత్త సంవత్సరం పండుగ జరుపుకుంటారు.
ఎక్కువగా ఇది ఏప్రిల్ 14న వస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే తమిళులు ఈ రోజున ఘనంగా వేడుక చేసుకుంటారు. మలయాళీల కొత్త సంవత్సరం పండుగ పేరు విషు. మలయాళీ నెల మేడంలో ఈ వేడుకలు జరుగుతాయి. ఉదయాన్నే విష్ణు కన్ని పేరిట వితరణ చేస్తారు. దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. పంజాబ్లో బైసాఖి పేరిట కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఏప్రిల్లో ఈ పర్వదినం ఉంటుంది. రైతులు పొలాల్లో సంబరాలు చేసుకుంటారు. బాంగ్రా నృత్యాలు చేస్తారు. అసోంలో రొంగాలి బిహు పేరిట నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. అస్సామీల బొహాగ్ నెల ఏప్రిల్లో వస్తుంటుంది. అప్పుడే వసంతం కూడా వస్తుంది. రోంగ్ అంటే రంగు, ఉల్లాసం. బిహు అంటే పాటలు, నృత్యం. బెంగాలీలు నాబా బర్ష పేరిట కొత్త సంవత్సర వేడుకలు నిర్వహిస్తారు. ఇది కూడా బైసాఖీ సమయంలోనే వస్తుంది. ఈ రోజు ఎలా గడిపితే మిగిలిన ఏడాదంతా అలానే ఉంటామని బెంగాలీల నమ్మకం. మహారాష్ట్రలో గుడిపాడ్వా పేరిట కొత్త ఏడాది వేడుకలు జరుగుతాయి. ఆ రోజున బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడని మరాఠీల విశ్వాసం. అంతేకాదు, రాముడు రావణుణ్ణి చంపి తిరిగి అయోధ్యకు చేరిన సమయమని కూడా అంటారు. గుజరాత్లో దీపావళి తర్వాతి రోజు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. బెస్తూ వరాస్ పేరుతో భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. రంగురంగుల ముగ్గులతో ముంగిళ్లన్నీ తీర్చిదిద్దుతారు. ఆ తర్వాతి రోజు తోబుట్టువుల పండుగ చేసుకుంటారు. కశ్మీరీలు చైత్రమాసంలో తొలి రోజున నర్వేష్ పేరిట కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. ఇది చాంద్రమానం ప్రకారం చేసుకునే పండుగ. ఈ పండుగ గురించి పురాతన గ్రంథాలైన రాజతరంగిణి, నీలమఠ్ పురాణంలో చర్చించడం జరిగింది. ఒడిషా వాసులు ఏప్రిల్ 13 లేదా 14వ తేదీన మహావిషువ సంక్రాంతి పేరిట కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ రోజున పళ్ల రసాలతో దేవతలను ఆరాధిస్తారు. కొత్త సంవత్సరం సందడిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న అంశం నూతన నిర్ణయాలు. ఏటా ఈ సమయానికి అందరి నోట ఇదే మాట. జీవితంలో కొత్తగా తీసుకుంటున్న నిర్ణయాలేమిటి అని అక్కడే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అసలు కొత్త నిర్ణయాలు ఎందుకు? పాతవే చాలా బాకీ పడి ఉన్నామంటారా? సరే, మరి ఆ పాత నిర్ణయాలను ఈ ఏడాదైనా అమలు చేస్తామా? ఈ రోజు అమలు చేద్దామని అనిపిస్తోంది, కానీ ఎక్కువ రోజులు కొనసాగించలేకపోతున్నాం కదా. ఎందుకలా? ఏటా మనం తీసుకుంటున్న నిర్ణయాలు ఎందుకు ఆచరించలేకపోతున్నాం? మనం ఒక్కరమేనా, లేక అందరూ ఇలానే ఉన్నారా? అసలు ప్రపంచంలో ఎక్కువ మంది కొత్త సంవత్సరం రోజు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? ఇప్పటి నుంచి సిగరెట్ ముడితే ఒట్టు, పొగకు ఆమడ దూరం ఉంటా, గుట్కా, పాన్ పరాగ్, ఖైనీ వీటిని ఈ రోజు నుంచి నమ్మలనుగాక నమలను. పెగ్గేసి మరీ చెబుతున్నా, ఇదే నా చివరి పెగ్. రేపటి నుంచి మందు వాసనకు కూడా దూరంగా ఉంటా.
ఈ రోజు నుంచి చిరుతిళ్లు మానేస్తున్నా, 3 నెలల్లో నా ఫిట్నెస్ కేక అని మీ చేతే అనిపిస్తా చూడండి. రేపటి నుంచి మ్యూజిక్ క్లాస్ కు వెళ్తున్నా, నేను డాన్స్ క్లాస్ కు వెళ్తా, నేను గిటార్ నేర్చుకుంటా. ఏంటివన్నీ అనుకుంటున్నారా? కొత్త సంవత్సరం సందర్భంగా మనలో చాలా మంది నిర్ణయాలు. ఇవే కాదు, మనకు చెప్పనివి, చెప్పలేనివి, చెప్పకూడనివి చాలా నిర్ణయాలు తీసేసుకుంటారు. తప్పేముంది? అన్నీ మంచి నిర్ణయాలేగా అనిపిస్తోంది కదా. ఇక్కడే ఉంది అసలు సమస్య. గత కొత్త సంవత్సరం రోజు కూడా అక్షరం పొల్లుపోకుండా ఇవే నిర్ణయాలు తీసుకుని ఉంటాం. ఓసారి గుర్తు తెచ్చుకోండి, అంతకు ముందు నుంచి కూడా అలా నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాం. కన్యాదానం నాడు ఆడిన మాట అప్పగింతలు నాడు ఉండదు అనేది తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందిన సామెత. నూతన సంవత్సరం సందర్భంగా మనం తీసుకునే నిర్ణయాలకు, చేసే వాగ్దానాలకు అది చక్కగా సరిపోతుంది. ఏటా జనవరి మొదటి వారంలో సిగరెట్ల అమ్మకాలు 10% మేర తగ్గిపోతున్నాయి. జనవరిలో జిమ్లో చేరేవారు చాలా ఎక్కువట. కానీ వారానికి కొందరు, నెల తిరిగేసరికి మరికొందరు ఎందుకు మాట తప్పుతున్నట్లు? ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవడం సులువే, కానీ వాటికి బద్ధులై ఉండటమే చాలా కష్టం. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటే ఎంతో నిబద్ధత, అంకిత భావం ఉండాలి. ఎవరికీ జవాబుదారీ కాకపోవచ్చు, కానీ అంతరంగమే మన నిర్ణయాలకు సాక్షి. మరేలా? ఏటాలానే ఈసారి నిర్ణయాలు పాటించలేమా అంటే పాటించవచ్చు. అందుకు ఏం చేయాలంటే 2016లో అసలు ప్రత్యేకించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా అని ఓ స్పష్టతకు రావాలి. ఆ నిర్ణయం తీసుకురాబోయే మార్పు, ఆ మార్పుకు సిద్ధంగా ఉన్నారో లేదో తేల్చుకోవాలి. ఆ నిర్ణయాల సానుకూలతలు, ప్రతికూలతలు మొదటే ఆలోచించాలి. తర్వాతే బొట్టు పెట్టుకుంటే మంచిది. అది ఇతరుల ప్రభావాలకు అతీతంగా. అంతేనా? కొత్త నిర్ణయాలు తీసుకోగానే సరిపోదు, వాటిని అమలు చేయాలి. అందుకో ప్రణాళిక రచించుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది పాటించగలిగేలా ఉండే నిర్ణయాలే తీసుకోవాలి. అమలులో ఇబ్బందులు, అడ్డంకులు ఊహించాలి. ఏం ఆశించి అటు అడుగేస్తున్నామో కూడా 1కి 2 సార్లు సరిచూసుకోవాలి. పుస్తకాలు చదవాలని నిర్ణయించుకుంటే మెదడుకు మేత దొరుకుతుంది. కొత్త ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటే 4 విషయాలు తెలిసి వస్తాయి. కోపం వదిలేయాలి అనుకుంటే 10 మంది స్నేహితులు వస్తారు. పరోపకారం చేస్తే మానసిక సంతృప్తి లభిస్తుంది. మద్యం, సిగరెట్ వంటివి వదిలేయాలని అనుకుంటే డబ్బులు మిగలడమే కాక ఆరోగ్యానికి ఆరోగ్యం, అయిన వారికి ఆనందం. ఇలా తీసుకునే ప్రతి నిర్ణయం మనల్ని ఒకడుగు ముందుకు తీసుకెళ్లేలా ఉండాలి. బరువు తగ్గాలి అని ఖచ్చితంగా నిర్ణయించుకుంటే దానికోసం ఏం చేయాలో ఆలోచించాలి. ఎలా అమలు చేయాలో ప్రణాళిక వేసుకోవాలి. ఆహారంలో చేయాల్సిన మార్పులపై అవగాహన పెంచుకోవాలి. వ్యాయామం, యోగా చేయాలనుకుంటే అందుకు తగ్గ సమయం, సందర్భం నిర్ణయించుకోవాలి. బరువు తగ్గడానికున్న అన్ని రకాల అవకాశాలు పరిశీలించి అంతిమంగా మీకు సానుకూల ఫలితాన్నిచ్చే విధానాన్ని ఎంచుకోవాలి. ఇదే సమయంలో మన నిర్ణయం ఇతరుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో ముందే చూసుకోవాలి. అంటే ఖర్చులు తగ్గించి పొదుపు ఎక్కువగా చేయాలని నిర్ణయించుకుంటే తగిన ప్రణాళిక వేసుకోవాలి. పిల్లలకి, బంధుమిత్రులకి ఇబ్బంది కలుగని రీతిలో ప్లాన్ చేయడం ఉత్తమం. కొత్త ఏడాది తీసుకునే నిర్ణయాలు మీకోసం మీరు తీసుకున్నారా? అక్కడ స్పష్టత అవసరం. ఎవరికో ఇష్టం కదా అని మీరు గిటార్ నేర్చుకోవడం మొదలు పెట్టడం అర్థం లేని పని. అందులో లీనం కాలేక విఫలమవుతారు. కాబట్టి ఏదైనా మీకోసం మీరు ఆలోచించి నిర్ణయించుకోవడం మంచిది. అప్పుడే తీసుకున్న నిర్ణయం అమలు చేసే అవకాశం ఉంటుంది.
ఆఖరిగా నిర్ణయాలు ఖచ్చితంగా అమలు చేయాలంటే 2015 నిర్ణయాలు మరోసారి గుర్తు తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే వర్తమానానికి పునాది గతమే కదా. వాటిని ఏడాది పొడుగునా ఏ మేరకు అమలు చేశామని అవలోకనం చేసుకోవాలి. తప్పొప్పుల్ని నిజాయితీగా అంగీకరిస్తూనే సరికొత్త ఆశయాలతో ముందుకు సాగాలి. అప్పుడు ఆనందం మరింత రెట్టింపవుతుంది. నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.